Subscribe to our channel and press the bell icon for the latest updates. వన్డే వరల్డ్ కప్కి సమయం దగ్గర పడుతుండడంతో భారత జట్టులో ఉండే 15 మంది సభ్యుల విషయంలో మాజీలు ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత ఐసీసీ చైర్మన్ అనిల్ కుంబ్లే తన మనసులో ఉన్న వరల్డ్ కప్ 2019 జట్టును ప్రకటించాడు. తుది జట్టులో ఉండే 11 మంది క్రికెటర్లతో పాటు బెంచ్లో ఉండే వాళ్ళ పేర్లను కూడా ప్రకటించాడు. తుది జట్టులో ఉండే 11 మంది క్రికెటర్లు తప్పకుండా 15 మంది సభ్యులలో ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకి బదులు విజయ్ శంకర్కి మద్దతు పలికాడు. లెఫ్ట్ ఆర్మ్ ఫేసర్ ఖలీల్ అహ్మద్, అంబటి రాయుడు, పంతులకు తన జట్టులో చోటిచ్చాడు. అయితే కుంబ్లే తన తుది జట్టులో కేవలం 5 మంది స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లను ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. భారత్ జట్టులో 4వ స్థానంపై జరుగుతున్న చర్చను కుంబ్లే మరిచిపోయినట్లు ఉన్నాడు. ఆ స్థానంలో ఎవరిని ఎంపిక చేయకపోగా జాదవ్, ధోనీలకి ప్రమోషన్ ఇచ్చాడు. రోహిత్ శర్మ వైస్ కెప్టెన్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ కెప్టెన్, మహేంద్ర సింగ్ ధోని వికెట్ కీపర్, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యజ్వేంద్ర చాహల్, కులదీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమి. బెంచ్ ఖలీల్ అహ్మద్, అంబటి రాయుడు, రిషబ్ పంత్, విజయ్ శంకర్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.